హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఇప్పుడు మీ ముందుకి లండన్ థీమ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మేము ముందు చెప్పాం కదండి కాశ్మీర్ థీమ్కి వెళ్ళాము అనేసి. అప్పుడు ఒకటి నేను యాక్చువల్గా వెళ్ళాల్సిన ఎగ్జిబిషన్ ఒకటైతే కానీ ఇంకో దానికి వెళ్ళాము అని చెప్పాను కదా. ఇదే మేము యాక్చువల్గా అనుకున్నది అయితే లండన్ థీమ్కి వెళ్దాం అనుకున్నాము. బై మిస్టేక్ కాశ్మీర్ థీమ్కి వెళ్ళామన్నమాట. రెండు ట్యాంక్ బండ్ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే కానీ కాశ్మీర్ థీమ్ వస్తుంది. కొద్ది ముందుకు వచ్చాక లండన్ థీమ్ అయితే వస్తుంది. మేము ఫస్ట్ కాశ్మీర్ థీమ్ని లండన్ థీమ్ అనుకున్నాము. బయట చూసేటప్పుడు అంత ఎక్కువగా అనిపించలేదు. ఆడ నేమ్స్ కూడా ఏమీ బోర్డు ఏం లేదు. ఇలా అయితే ఎంట్రన్స్ ఉందండి. ఫస్ట్ లండన్ థీమ్లో అయితే గిన మనకి అక్కడ ఉండే బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్గా అలాగే పెట్టేశారు. తర్వాత ఎంట్రన్స్ అయితే గిన సేమ్ అలాగే ఉండేలాగా ఒక క్వీన్ ఉంటారు చూడండి, అలా అనిపించింది నాకైతే గిన. ఒక రాజకోటలో ఉండేలాగా అనిపించింది ఎంట్రన్స్లో అయితే గిన. మీరైతే గిన ఎలా ఫీల్ అయ్యారో నాకైతే కమెంట్ చేయండి. నేను ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే ఒక బ్రైట్ వ్యూస్ అయితే వచ్చేసాను. మీరే చూసేయండి. ఇప్పుడు ఇలా ఒక గృహలో మేము వెళ్తూ ఉండంగా అది రాజకోటలో ఉన్నట్టుగా అనిపించింది. ఇలా ఎంట్రన్స్లో ఉంది అనమాట. ఈ ఎంట్రన్స్ తర్వాత అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆ లాస్ట్ డెడ్ ఎండ్లో అయితే గిన ఒక చైర్ వేశారు, క్వీన్ చైర్ అనమాట. అందరూ అక్కడైతే కూర్చొని సెల్ఫీలు తీసుకున్నారు. యాజ్ అలాగే ఉందనిపించింది నాకైతే గిన. మనం అంత దూరం వెళ్ళనోళ్ళు ఇక్కడ వెళ్ళి చూసేయచ్చు. అలాగే ఇక్కడైతే గిన టికెట్ ప్రైస్ అయితే ఎలా ఉందంటే గిన అడల్ట్కి పర్ హెడ్ 100 రూపీస్ ఉంది. సేమ్ యాజ్ యూజువల్ కాశ్మీర్ థీమ్లో పర్ హెడ్ అలాగే ఉంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. చిల్డ్రన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కాశ్మీర్ థీమ్తో పాటు ఇది పెట్టారు కదండి, అందరూ అక్కడే ఎక్కువ వెళ్తున్నారు కాశ్మీర్ థీమ్కి. లండన్ థీమ్లో అయితే అంత రష్ అయితే ఏమీ లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే చాలా తక్కువ మందికి ఈ థీమ్ ఉంది అనేది చాలా తక్కువ మందికి తెలిసింది. ఎందుకో ఏమో అదైతే నాకు తెలీదు. కాకపోతే ఇదే చాలా ఎక్కువగా అనిపించింది నాకు. చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. చూడండి, ఇలా లండన్ థీమ్లో రోడ్స్ అనేవి ఇలా నీట్గా ఉంటాయి కదా, మనం అంత దూరం వెళ్ళి చూడలేము. అందుకనే ఇక్కడ చూసేయచ్చు. మనం ఎక్కువగా ఈ సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, ఇలా ఉంటాయి అనేసి. ఇక్కడ కూడా మనం అక్కడికి పోతే ఓకే, మేము ఇక్కడ ఒక లండన్ థీమ్లో ఉన్నాము అనే వ్యూ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఒక పూర్వకాలంలో మనకి ఫోన్స్ ఎలా ఉండేవో అలా ఒకటి మొబైల్ అయితే పెట్టారు, ఎస్డిడి బూత్. అదే అండి. దాన్ని అయితే ఆయన అందరూ చాలా బాగా యూస్ చేసేసుకున్నారనమాట రీల్స్ కోసము. ఇదే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గిన కొద్దిగా అలా వెళ్ళంగానే అందరూ సెల్ఫీ స్టిక్తో పాటు కొద్దిగా వాళ్ళు డ్యాన్స్ కానీ లేకపోతే ఏదైనా షో పీస్ లాగా అలా ఉంచుకొని అలా తీసేసుకున్నారు. నెక్స్ట్ అయితే గిన ఎంట్రన్స్లో వచ్చేసి నెక్స్ట్ థీమ్ పరంగా లవ్ సింబల్ వచ్చేసింది. తర్వాత కూల్ ఎంట్రన్స్తో వచ్చేసింది అనమాట. అక్కడ ఒక ట్రీమ్ అంటే ఎన్విరాన్మెంట్లో కూల్ ఉన్న ప్లేస్లో అక్కడ ఎలా ఉంటుంది, ఆ ట్రీస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ థీమ్ అయితే వచ్చేసింది. ఈ థీమ్లో అయితే గిన రెయిన్బో కూడా ఉంది. చిన్నపిల్లలు రెయిన్బోతో కూడా కొన్ని సెల్ఫీస్ తీసుకోవచ్చు. అలాగే బటర్ఫ్లైతో కూడా కొన్ని సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇదైతే పెద్దది బటర్ఫ్లై, ఇందాక చూపించిన చిన్న బటర్ఫ్లై. ఇలా చాలామంది అయితే చాలా బాగా ఉందండి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. కాకపోతే కింద రష్ అయితే లేరు. ఏ టైంలో వెళ్ళినా కానీ అంత బాగానే ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇక్కడైతే కానీ దాంతోపాటు ఎగ్జిబిషన్తో అంటే షాప్స్ ఉంటాయి కదండి, అన్ని స్టాల్స్ అయితే కానీ ఎక్కువ కాస్టే ఉన్నాయి. ప్రీవియస్ చూపించిన స్టాల్స్ లాగే ఉన్నాయి. అందుకే నేను అంత ఎక్కువగా చూపించలేదు. ఇది ఒక ఐస్ క్రీమ్ ఒకటే అక్కడ లేనిది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఒకటే చూపించాను. ఇది కూడా అంత ఏమీ టేస్టీ అయితే ఏమీ లేదు. జస్ట్ దాని మీద ఫ్లేవర్ వేసేసి ఇచ్చేస్తున్నారు. అది తీసుకోకపోవడమే చాలా బెటర్ మనకి, హెల్తీఫుల్గా కూడా. అదేమో అంత టేస్టీ కూడా లేదు. కాబట్టి మీరైతే గిన చూసి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఫర్ మోర్ వీడియోస్.